2004 మే 8వ తేదీ. ఇప్పటిలానే అప్పుడు ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్ళు కాలేజీలకు సెలవులిచ్చేశారు. ఓటీటీలు లేవు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కావాలంటే థియేటర్లే దిక్కు. అలా వేసవిలో విడుదలైన సినిమాల్లో ఆర్య మూవీ ఒకటి. అయితే మార్నింగ్ షో డివైడ్ తాక్ వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులు వన్ సైడ్ రిజల్ట్ ఇవ్వలేకపోయారు. కట్ చేస్తే 125 రోజులు ప్రదర్శితమై టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసింది. కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చర్గా పనిచేసే సుకుమార్కి సినిమాలపై ఎంతో ఆసక్తి. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం అందుకున్నారు. ఆ పని చేస్తూనే తను కథ రాసుకున్నారు. అదే సమయంలో రాజు నిర్మాతగా డివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న దిల్ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. దిల్ సక్సెస్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా, కథ సిద్ధం చేసుకో అని రాజు మాటిచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రాజుని దిల్ రాజుగా మార్చేసింది. ఆ విజయోత్సాహంలో ఉన్న ఆయన సుకుమార్ చెప్పిన కథ విన్నారు. బాబుని గానీ కమర్షియల్గా హిట్ కాదేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు చర్చల అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిల్ సినిమా స్పెషల్ షోకి అల్లు అర్జున్ కూడా వెళ్లారు. అతని చలాకీతనం, హాస్య చతురత చూసిన సుకుమార్ నా కథలోని హీరో లాంటి క్యారెక్టరే ఇతనిది అని అనుకున్నారు. మనసులో మాట దిల్ రాజుకి చెబితే ఆయన వెంటనే వెళ్లి అర్జున్తో మాట్లాడారు. గంగోత్రి తర్వాత ఎన్నో కథలు విని విసిగిపోయిన బన్నీ వీళ్ళు చెప్పేది కూడా రొటీన్ స్టోరీనే అనుకుని వద్దన్నారు. ఎత్తికేలకు విన్నాక అదుర్స్ అన్నారు. అల్లు అరవింద్, చిరంజీవి సైతం ప్రాజెక్టుకు ఎస్ చెప్పారు. ఈ ట్రెండీ లవ్ స్టోరీకి నచికేత అని టైటిల్ పెట్టాలనుకున్నా చివరకు ఆర్యని ఫిక్స్ చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాదు ఓ సీన్లోనూ కనిపిస్తారు. 2003 నవంబరు 19న సినిమా లాంఛనంగా ప్రారంభమైన ఆర్య సినిమాను 120 రోజుల్లో పూర్తి చేశారు. దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబో మొదలైంది ఈ చిత్రంతోనే. ఫీల్ మై లవ్ అంటూ ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీల్ అయ్యాడు, తకదిమితోం అంటూ చిందులు తొక్కారు. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అంటూ అక్షరమాలకు కొత్త అర్థం చెప్పి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఆడించారు, పాడించారు. ఈ మూవీని 4 కోట్లతో నిర్మిస్తే ఫుల్ రన్లో 30 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తే 35 లక్షల వరకు వసూలు చేయడమే కాదు అల్లు అర్జున్కు అక్కడ అభిమాననమే ఏర్పడేలా చేసింది. ఉత్తమ దర్శకుడిగా తొలి చిత్రంతోనే సుకుమార్ ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే సుకుమార్, స్పెషల్ జ్యూరీ అల్లు అర్జున్, ఉత్తమ ఫైట్స్ రామ్ లక్ష్మణ్, ఉత్తమ గాయకుడు సాగర్ ఆయా కేటగిరీల్లో నంది అవార్డులు అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇంత సక్సెస్ అయిన ఈ మూవీకి నిజానికి తొలుత అనుకున్న కథానాయకుడు అల్లరి నరేష్. ఆయనను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ కథను రాసుకున్నారట. ఏమైందో ఏమో గాని అది ఆయన వరకు వెళ్ళలేదు. ఓ ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ, నేను సుకుమార్ 100% లవ్ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశాము. అల్లరి సినిమాలోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ఆర్య కథ మీకోసం రాసుకున్నా అని చెప్పారు. ఎవరికి రాసిపెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆరిదా అల్లు అర్జున్ కంటే బాధ ఎవరూ చేయలేరు అని ప్రశంసించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.